Shahin. Welcome back to Learn Something More YouTube channel. Today we'll discuss Andhra Pradesh State Intermediate First Year 1A, chapter number 1 functions. Exercise 1B లో ఫస్ట్ రౌండ్లో ఫస్ట్ ప్రాబ్లం. ఎఫ్ అనే ఫంక్షన్ జీ అనే ఫంక్షన్స్ ఇచ్చారమ్మా. అయితే దెన్ షో దట్ ఎఫ్ సర్కిల్ జీ ఈక్వల్ టు జీ సర్కిల్ ఎఫ్ అండ్ ఎఫ్ ఇన్వర్స్ అండ్ జీ ఇన్వర్స్ ఇవి చూపించాలంట. చూద్దాం. గివెన్ f of x equal to e power x and g of x equal to log x base e. ఓకే, ఎస్. వాళ్ళు ఏమన్నారు? ఎఫ్ సర్కిల్ జీ ఈక్వల్ టు జీ సర్కిల్ ఎఫ్. నేను ఎఫ్ ఎక్స్ అనే ఒక వేరియబుల్ లాగా తీసుకుంటున్నా. ఓకే, దీని నేను సర్కిల్ తీసేయాలంటే బ్రాకెట్ తీసుకోవాలమ్మా. జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అర్థమవుతుందా నీకు? సర్కిల్ తీసేస్తే మనము బ్రాకెట్స్ లాగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఎస్. జీ ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత? లాగ్ ఎక్స్ బేస్ ఈ. జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత? ఈ పవర్ ఎక్స్. ఓకేనా? మళ్ళీ ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగా కనిపిస్తుందా? ఈ పవర్ ఎక్స్ అని. ఓకే, ఈ పవర్ ఎక్స్ ఎక్స్ ప్లేస్లో లాగ్ ఎక్స్ బేస్ ఈ ఉందని. జీ ఆఫ్ ఎక్స్ లాగా ఉందా? జీ ఆఫ్ ఎక్స్ అంటే లాగ్ ఎక్స్ బేస్ ఈ. ఓకే, సో లాగ్ ఎక్స్ ఎక్స్ మీన్స్ ఈ పవర్ ఎక్స్ బేస్ ఈ. ఓకే, మనకి ఇక్కడ లాగ్ ఎక్స్ లాగ్ ఈ పవర్ ఎక్స్ బేస్ ఈ కదా నాన్న ఉండేది. మనకు 10th క్లాస్లో మనం నేర్చుకున్నాం ఏమని? దీన్ని ముందర తీసుకుంటాం. కరెక్టా? అంతే కదా. ఇవి రెండు కూడా వెళ్ళిపోతాయి. ఇవన్నీ మనము 10thలో చూసుకున్నాం. ఓకేనా? సో ఈ వాల్యూ ఎక్స్ అవుతుంది. దీన్ని ముందర తీసుకుంటే ఎక్స్ లాగ్ ఈ బేస్ ఈ. ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 1. ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్. సరిపోయిందా? ఫస్ట్ వన్ వాళ్ళు అడిగారు, అది అయిపోయింది. ఓకే, నెక్స్ట్ దేర్ఫోర్ ఎఫ్ సర్కిల్ జీ ఈక్వల్ టు జీ సర్కిల్ ఎఫ్ అయిపోయింది. ప్రూవ్డ్. నెక్స్ట్ ఇంకా ఏమడిగారు? ఇన్వర్స్లలో అడిగినారు. గివెన్ ఎఫ్ ఇన్వర్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ కదా. ఎస్. లెట్ y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని తీసుకుంటాం. y ఈక్వల్ టు ఈ పవర్ ఎక్స్ కదా నాన్న. ఇజ్ ఇట్ కరెక్ట్? ఎస్. నాకు ఇక్కడ ఎక్స్ ఒకటే కావాలి. ఓకే, అంటే ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ y అవుతుందా? కరెక్టేనా? ఇప్పుడు నాకు ఇక్కడ ఉన్న ఎక్స్ ఒకటే కావాలంటే ఇది ఈ పవర్ ఎక్స్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో అంటే మనం ఈతులకు వచ్చే లాగరిథంలో కన్వర్ట్ అయిపోతుంది. ఓకేనా? సో లాగ్ వై ఈక్వల్ టు ఎక్స్ అవుతుంది. ఓకే, ఎక్స్ అంటే ఏంటి? ఎఫ్ ఇన్వర్స్ వై. లాగ్ వై ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై ఈక్వల్ టు లాగ్ వై. అడిగిండేది ఇంకొకటి అయిపోయింది, ఎఫ్ ఇన్వర్స్లో అయిపోయింది. నెక్స్ట్ జీ గురించి అడిగారు కదా. గివెన్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లాగ్ ఎక్స్ బేసి. లెట్ వై ఈక్వల్ టు జీ ఆఫ్ ఎక్స్. దీన్ని బేస్ చేసుకొని లాగ్ ఎక్స్ బేసీగా రాస్తాను. అంటే లాగ్ ఎక్స్ బేస్ ఈ ఈక్వల్ టు వై కదన్నా. ఎక్స్ ఈక్వల్ టు అయితే ఈ మొత్తము మనము రైట్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది? ఈ పవర్లలో వస్తుంది. అర్థమైందా? ఎస్. ఇది మనకి ఇన్వర్స్లలో కన్వర్ట్ అయితే దీన్ని జీ ఇన్వర్స్ ఆఫ్ వై ఈక్వల్ టు ఎక్స్ అవుతుందా? ఓకే, సో ఎక్స్ మీన్స్ జీ ఇన్వర్స్ ఆఫ్ వై ఈక్వల్ టు ఈ పవర్ వై. అంతేనా? వాళ్ళు అడిగిండేది ప్రూవ్ చేయమన్నారు, ప్రూవ్ చేసినాం. హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్.
హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. నెక్స్ట్ ఎఫ్ ఇన్వర్స్ని జీ ఇన్వర్స్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయను చేసినాం. ఇంతే మా ఫస్ట్ సొల్యూషన్. సెకండ్ ప్రాబ్లం చూడ్డానికి భయంకరంగా కనిపిస్తుంది, ఏంటేంటో ఫ్రాక్షన్ ఫామ్లో కనిపిస్తుంది, కానీ ఇట్స్ వెరీ 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 ఈజీ అనేసుకోండి, ఈజీ అయిపోతుంది. ఓకే, వై ఇచ్చారు, ఎఫ్ ఆఫ్ వై ఇచ్చారు నన్న, ఎఫ్ ఆఫ్ వైనేనా క్వశ్చన్ ఏమైనా రాంగ్ రాసామా? ఉండండి మా చెక్ చేద్దాం. ఇది వై నన్న. ఓకే, ఇప్పుడు వైలలోనే ఉంటుంది. వై బై రూట్ ఓవర్ 1 - వై స్క్వేర్ అండ్ జీ ఆఫ్ వై ఈక్వల్ టు వై బై రూట్ ఓవర్ 1 + వై స్క్వేర్. ఓకే, వాళ్ళు ఇది ఇచ్చారు మనకి. ఏం ప్రూవ్ చేయమన్నారు? దీన్ని ప్రూవ్ చేయండి అన్నారు. అర్థమైందా? చూద్దాం. నౌ LHS ఈక్వల్ టు ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ వై. ఓకే, నేను ఇందాకనే చెప్పిన సర్కిల్ ఉంది అంటే ఆఫ్ అంటే బ్రాకెట్ తీసుకోవాలన్నాను కదా. ఎస్, ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ వై. ఈ వైకి సంబంధించిన బ్రాకెట్, జీకి సంబంధించిన బ్రాకెట్. ఇది మర్చిపోద్దండి, బ్రాకెట్స్ కరెక్ట్గా వేయండి. ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ వై, జీ ఆఫ్ వై అంటే ఇదేనా? రాసిస్తాను. వై బై రూట్ ఓవర్ 1 + వై స్క్వేర్. ఇప్పుడు మళ్ళీ మీకు ఎలా కనిపిస్తుంది? ఎఫ్ ఆఫ్ వై అనుకోవాలి ఇదంతా. ఎఫ్ ఆఫ్ వై, ఎఫ్ ఆఫ్ వై, వై ప్లస్ ఇంత ఉంది అంటే వై ఎక్కడెక్కడైతే కనిపిస్తుంది మొత్తం పెట్టేసేయాలి, అక్కడొక్కడి కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ఓకే, ఎఫ్ తీసేసేయాలి. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ వై లాగా ఉంది కాబట్టి ఇలా తీసుకోవాలి. వై వై వై, ఇది వై లాగా ఉంది. వై బై రూట్ ఓవర్ 1 + వై స్క్వేర్. నన్న ఎప్పుడే కానీ హోల్ డివిజిబుల్ బై అనేది దీంతో కంపేర్ చేసి కొంచెం పెద్దగా వేసేసుకోండి, దీనికి ఎదురుగా ఈక్వల్ పెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వరు. ఓకేనా? కొంతమంది ఇక్కడ పెట్టేసి ఇలా ఏందో రాసుకుంటూ పోతారు, రాంగ్ నన్న. ఓకే, ఎస్, వై ప్లేస్లో మనం ఇదంతా సబ్స్టిట్యూట్ చేసినాం. రూట్ డినామినేటర్లో రూట్ కనిపిస్తుంది. రూట్ 1 మైనస్ వై స్క్వేర్, వై అంటే ఇది. వై బై రూట్ ఓవర్ 1 + వై స్క్వేర్ హోల్ స్క్వేర్ ఉంది. హోల్ స్క్వేర్ కదా, అందుకే బ్రాకెట్ వేసి హోల్ స్క్వేర్ పెట్టినా. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. ఎఫ్ ఆఫ్ వై, వై బై రూట్ ఓవర్ 1 - వై స్క్వేర్. ఓకే, వై బై రూట్ ఓవర్ 1 + వై స్క్వేర్, రూట్ ఓవర్ 1 - స్క్వేర్ దేనికి వాటికి ఇచ్చేసేయండి. వై స్క్వేర్ బై రూట్ 1 + వై స్క్వేర్ హోల్ స్క్వేర్. ఓకే, స్క్వేర్ రూట్ క్యాన్సిల్. వై బై రూట్ ఓవర్ 1 + వై స్క్వేర్ హోల్ డివిజిబుల్ బై రూట్. ఇప్పుడు ఇక్కడ మనం క్యాన్సిల్ చేసినాం కాబట్టి 1 + వై స్క్వేర్ ఉంటుంది, క్రాస్ మల్టిప్లై వేస్తాను. 1 + వై స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై ఎల్సిఎం 1 + వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ క్యాన్సిల్. కొంచెం కిందకి. వై బై రూట్ ఓవర్ 1 + వై స్క్వేర్ రూట్ 1 బై రూట్ 1 + వై స్క్వేర్. ఇప్పుడు ఈ రూట్ దీనికి వరకు ఇచ్చేసేయండి. వై బై రూట్ ఓవర్ 1 + వై స్క్వేర్ రూట్ 1 బై రూట్ ఓవర్ 1 + వై స్క్వేర్. డినామినేటర్లో రూట్ 1 + వై స్క్వేర్, ఇక్కడ కూడా రూట్ 1 + వై స్క్వేర్ ఉంది, క్యాన్సల్. వై బై రూట్ 1 మీన్స్ 1 అవుతుంది. ఓకే, వై బై 1 అంటే వై, ఇదే కదా మా ఆర్హెచ్ఎస్. ఓకే, హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్. చూడ్డానికి ఎంత భయంకరంగా కనిపిస్తాయి కానీ చాలా ఈజీ. ఫంక్షన్స్ అర్థం చేసుకోవాలి మా, అర్థం చేసుకుంటే చాలా ఈజీ. అర్థం చేసుకోలేదనుకోండి ఫంక్షన్స్ అనే చాప్టరు మీకు భయపెడుతూనే ఉంటుంది. ఓకే, ఇది నా క్వశ్చన్ నెంబర్ 2 సొల్యూషన్. నెక్స్ట్ ప్రాబ్లం. ఎఫ్ అనే ఫంక్షన్ రియల్ నెంబర్స్ నుంచి రియల్ నెంబర్స్కి మ్యాప్ అయి ఉంది.
జీ అనే ఫంక్షన్ కూడా రియల్ నెంబర్స్ టు రియల్ నెంబర్స్కి మ్యాప్ అయి ఉంది. ఆర్ డిఫైన్డ్ ఇలా డిఫైన్ చేశారంట. డిఫైన్డ్ బై ఈ రెండింటిని ఎలా డిఫైన్ చేశారంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x² + 3 అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3x - 2 దెన్ ఫైండ్. ఇలా మనకి ఇవి కండిషన్ ఇక్కడ నుంచి ఇక్కడ దగ్గర కండిషన్స్ ఇచ్చానన్న. అయితే ఈ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలంట. చేద్దామా మరి? ఎస్. గివెన్ F is mapping from R to R and G is mapping from R to R are defined by ఎలా డిఫైన్ చేశారు? f of x equal to 2x² + 3 and g of x equal to 3x - 2. ఫస్ట్ ప్రాబ్లం ఎఫ్ సర్కిల్ g of x అంటే దీన్ని ఎలా రాయొచ్చు? f of g of x. కరెక్టా? f of g of x అంటే ఇది g of x, x ప్లస్ g of x అంటే ఇది 3x - 2. ఇప్పుడు అప్డేట్ చేయనా? f of x లాగా ఉందా? f of x x ప్లస్ మొత్తం పెట్టాలి. 2x², x అంటే ఇది 3x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ 3 a - b హోల్ స్క్వేర్ ఫామ్లో కనిపిస్తుంది. 2 × 9x² ప్లస్ 4b అంటే b² మైనస్ 2ab 2 3 = 6 6 2 = 12x ప్లస్ 3 2తో మల్టిప్లై చేయండి. 18x² ప్లస్ 8 మైనస్ 24x ప్లస్ 3 18x² మైనస్ 24x ప్లస్ 11 అంతే. ఎఫ్ సర్కిల్ g of x వాల్యూ. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ g సర్కిల్ f of x అంటే g of f of x అని. g of f of x, f of x means 2x² + 3. g of x లాగా ఉందన్న ఇప్పుడు x ప్లస్లో ఈ మొత్తాన్ని పెట్టాలి. 3 × x, x అంటే ఈ మొత్తం పెట్టాలి -2. 3తో లెవెల్ మల్టిప్లై చేద్దామా? 6x² + 9 - 2 6x² + 7 ఇదే g సర్కిల్ f of x అని. ఓకే, ఎస్. నెక్స్ట్ థర్డ్ వన్ ఎఫ్ సర్కిల్ f of 0 అంటే f of 0 అని. f of x లాగా ఉందనన్న x ప్లస్లో అంటే f of x ప్లస్లో మనం 0 పెట్టాలి. 2 × 0² ప్లస్ 3 f of 2 × 0² అంటే 0నే ప్లస్ 3 అర్థమైతే డైరెక్ట్ రాసేయండి మా 0 ప్లస్ 3 f of 3. మళ్ళీ f of x లాగా ఉంది, x ప్లస్లో 3, x ఎక్కడెక్కడ కనిపిస్తుందో 3 పెట్టేసేయాలి. 2 × 3² ప్లస్ 3 2x² ప్లస్ 3 అని. 2 × 9 ప్లస్ 3 18 ప్లస్ 3 అంటే 21. ఎఫ్ సర్కిల్ f of 0 వాల్యూ. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్ g సర్కిల్ ఆఫ్ f సర్కిల్ f of 3. చూడండి ఎంత పెద్దగా కనిపిస్తుంది, కానీ భయపడకూడదు. ఫస్ట్ మనం దీన్ని అంతా సింప్లిఫై చేసుకుందాం. g సర్కిల్ ఆఫ్ ఇప్పుడు ఇది f of 3 రాసుకుందామా? f of 3 అంతే, భయపడద్దు. g సర్కిల్ ఆఫ్ f of 3 అంటే x ప్లేస్లో మనము 3 పెట్టాలి.
2 ఇంటూ 3 స్క్వేర్ ప్లస్ 3. ఇది దీని బ్రాకెట్, ఇది హోల్ బ్రాకెట్. ఓకే, జీ సర్కిల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 2 ఇంటూ 9 ప్లస్ 3. జీ సర్కిల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 18 ప్లస్ 3. వదిలేండి. జీ సర్కిల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 21. ఓకే, ఇప్పుడు మనం సర్కిల్ చేద్దాం. జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 21. జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగా ఉంది. 2 ఇంటూ 21 స్క్వేర్ ప్లస్ 3. జీ ఆఫ్ 2 ఇంటూ 21 ఇంటూ 21. 21 2 4 140 441 plus 3. G of 2 8 8 822 plus 3 882 sorry 822 కాదు 882 885. G of x లాగా ఉందా? ఓకే, ఎక్స్ ప్లేస్లో మనం దీనంతా సబ్స్టిట్యూట్ చేద్దాం. 3 ఇంటూ 885 minus 2 into 3. 15 24 25 24 25 26 2655 minus 2 2653. కరెక్టా? ఇదే జీ సర్కిల్ ఆఫ్ ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ 3 వాల్యూ. అంతేనన్నా. ఇది క్వశ్చన్ నెంబర్ 3 సొల్యూషన్. 4th ప్రాబ్లం సేమ్ 3rd ప్రాబ్లం ఎలా అయితే చేసామో దీన్ని కూడా అలానే సాల్వ్ చేయాలి. ఓకే, ఫస్ట్ గివెన్ ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్ అండ్ జీ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఆర్ టు ఆర్. ఫంక్షన్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమి ఇచ్చారు? 3x మైనస్ 1 అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1. ఓకే, ఫస్ట్ వన్ ఏమడిగారు నాన్న? ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అన్నారు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇలానే కదా రాసుకునేది మనము. సర్కిల్ ఉంటే బ్రాకెట్ తీసుకుంటాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగా ఉంది. ఎక్స్ ప్లేస్లో మనం దీని అంటే సబ్స్టిట్యూట్ చేస్తాం. 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 మైనస్ 1. ఎఫ్ ఆఫ్ 3x స్క్వేర్ ప్లస్ 3 మైనస్ 1. ఎఫ్ ఆఫ్ 3x స్క్వేర్ ప్లస్ 2. మళ్ళీ మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగా ఉంది. ఎక్స్ ప్లేస్లో దీని అంతా సబ్స్టిట్యూట్ చేయాలి. 3 ఇంటూ 3x స్క్వేర్ ప్లస్ 2 9x స్క్వేర్ ప్లస్ 6. ఇక్కడ -1 ఉంది కదా, -1 మర్చిపోయినాను. 6 మైనస్ 1 9x స్క్వేర్ ప్లస్ 5. అంతే. ఎఫ్ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 వాల్యూ. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ 2. ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ 2. ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ 2 ఎక్స్ ప్లేస్లో 2 పెట్టాలి. 2 స్క్వేర్ ప్లస్ 1. ఎఫ్ ఆఫ్ 4 ప్లస్ 1 అంటే ఎఫ్ ఆఫ్ 5 అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగా ఉంది. ఎక్స్ ప్లేస్లో 5 పెట్టాలి. 3 ఇంటూ 5 మైనస్ 1. 15 మైనస్ 1 14 అవుతుంది. చూడండి ఎంత ఈజీగా ఉన్నాయి కదా. ఎఫ్ సర్కిల్ జీ ఆఫ్ 2 వాల్యూ. నెక్స్ట్ థర్డ్ వన్ జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ 2a మైనస్ 3. జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ 2a మైనస్ 3. జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగా ఉంది. సో ఎక్స్ ప్లేస్లో మనము 2a మైనస్ 3ని సబ్స్టిట్యూట్ చేయాలి. -1. జీ ఆఫ్ 6a మైనస్ 9 -1. జీ ఆఫ్ 6a మైనస్ 10.
మళ్ళీ మనకి జీ ఆఫ్ ఎక్స్ లాగా ఉంది. ఎక్స్ ప్లేస్లో మనం దీని అంటే సబ్స్టిట్యూట్ చేయాలి. 6a - 10 హోల్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ అని +1 a - b హోల్ స్క్వేర్ ఫార్ములా a స్క్వేర్ + b స్క్వేర్ -2ab ఈ +1 అలానే రాస్తున్నాం. 36a స్క్వేర్ +100 -2 6 12 12 into 100 is 120 a +1 36a square -120a +101 అంతేనా. ఇదే G సర్కిల్ f of 2a - 3 వాల్యూ. ఓకే, ఇది నాన్న క్వశ్చన్ నెంబర్ 4 సొల్యూషన్. 5th ప్రాబ్లం. ఎఫ్ అనే ఫంక్షన్ జీ అనే ఫంక్షన్ ఇచ్చారమ్మా. అయితే జీ సర్కిల్ ఎఫ్ని ఫైండ్ అవుట్ చేయండి అన్నారు. గివెన్ f of x equal to 1/x, g of x equal to √x. Now g circle f of x equal to g of f of x. అంతే కదా. g of f of x అంటే 1/x. ఓకే, ఇది మరి g of x లాగా కనిపిస్తుందా అంటే √x, అంటే దీన్ని రూట్ పెట్టాలి. 1/x √1/√x, దట్ మీన్స్ 1/√x ఈజ్ ఏ g సర్కిల్ f of x వాల్యూ. అంతేనన్నా. వాల్యూ అడిగారు, వాల్యూ చూపించేసాం. ఓకే, ఇది మా క్వశ్చన్ నెంబర్ 5 సొల్యూషన్. అండ్ 6th ప్రాబ్లం సేమ్ 5th వన్ ఎలా చేసామో ఇది కూడా అంతే. ఎఫ్ అనే ఫంక్షన్ జీ అనే ఫంక్షన్ ఇచ్చారు. జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయండి అంటున్నారు. గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x - 1 అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x + 1/2. నౌ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. అంటే దీన్ని జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్గా రాస్తాను. జీ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇది 2x - 1. జీ ఆఫ్ ఎక్స్ లాగా కనిపిస్తుందమ్మా. ఎక్స్ ఎక్కడైతే కనిపిస్తుందో ఇది మొత్తాన్ని పెట్టేసేయాలి. 2x - 1 ఎక్స్ అంటే ఇంత వచ్చేసింది +1/2. +1 - 1 క్యాన్సిల్. 2x/2 2 కూడా క్యాన్సిల్. ఎక్స్ అంతే. జీ సర్కిల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఈజ్ ఎక్స్. ఓకే, ఇది మా క్వశ్చన్ నెంబర్ 6 సొల్యూషన్. 7th ప్రాబ్లం. ఇంతకుముందు మనము 2 ఫంక్షన్స్ ఇచ్చేవాళ్ళు ఎఫ్ అండ్ జీ. ఇక్కడ మన థర్డ్ ఫంక్షన్ కూడా ఇచ్చారు హెచ్ అనే ఫంక్షన్ కూడా. ఓకేనా, ఎన్నైనా ఇచ్చుకొని నన్న మన ప్రాసెస్ మనం వెళ్ళిపోదాం. ఓకేనా. ఎస్, భయపడద్దండి, హెచ్ కూడా వచ్చింది కదా అని. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2, జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x² అండ్ హెచ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2x. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? ఎఫ్ సర్కిల్ ఆఫ్ జీ సర్కిల్ హెచ్ ఆఫ్ ఎక్స్ని. అంటే ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేసుకుందాం. ఓకే, ఆ తర్వాత మొత్తాన్ని సింప్లిఫై చేసుకుందాం. ఎఫ్ సర్కిల్ ఆఫ్, ఇప్పుడు దీని గురించి జీ ఆఫ్ హెచ్ ఆఫ్ ఎక్స్ అంతే. ఎక్స్ బ్రాకెట్, హెచ్ బ్రాకెట్, జీ బ్రాకెట్. ఎఫ్ సర్కిల్ ఆఫ్ జీ ఆఫ్ హెచ్ ఆఫ్ ఎక్స్. హెచ్ ఆఫ్ ఎక్స్ మీన్స్ 2x. ఎఫ్ సర్కిల్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ సర్కిల్ చేస్తున్నాను జీ ఆఫ్ 2x. ఎఫ్ ఆఫ్ జీ ఆఫ్ ఎక్స్ లాగా ఉంది, x² అంటే 2x హోల్ స్క్వేర్. ఎఫ్ ఆఫ్ 4x² అవుతుంది. మళ్ళీ ఇప్పుడు ఎలా ఉంది? ఎఫ్ ఆఫ్ ఎక్స్ లాగా ఉంది. ఎక్స్ అనే టర్మే లేదు ఇక్కడ, కాన్స్టెంట్ 2 అనే వాల్యూ ఉంది. నాన్న ఇలా ఎక్స్ అనే టర్మ్ లేకుండా సింపుల్ నెంబర్ ఉన్నట్లయితే అదే ఆన్సర్ అవుతుంది 2.
ఎంసెట్కి ఇలాంటి బిట్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ఇంతేనన్నా. వాళ్ళు ఎంత పెద్ద నెంబర్ అన్నా ఇవ్వని, సింపుల్గా చేసుకుంటే వెళ్ళిపోవడమే. ఇది మా క్వశ్చన్ నెంబర్ 7 సొల్యూషన్. 8th ప్రాబ్లం, ఇన్వర్స్లని ఫైండ్ అవుట్ చేయండి అని అంటున్నారు. ఓకే, వాళ్ళు ఫంక్షన్ని ఇలా డిఫైన్ చేసి ఇచ్చారు మా. ఓకే, వీటికి మనము ఇన్వర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. గివెన్ a comma b is belongs to R, f is mapping from R to R. ఇది ఎలా డిఫైన్ చేశారు? f of x ఈక్వల్ టు ax ప్లస్ b, a అనేది నాట్ ఈక్వల్ టు 0 అని ఇచ్చారు. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఏమనుకుంటానంటే లెట్ y ఈక్వల్ టు f of x అని తీసుకుంటాను. ఓకే, అర్థమవుతుందా మీకు? ఎస్, y ఈక్వల్ టు f of x అంటే ax ప్లస్ b, y ఈ bని ఇది తీసుకుంటాను, మైనస్ b ఈక్వల్ టు ax. ఈ ఏని ఇక్కడ పంపించేస్తాను, y మైనస్ b బై a ఈక్వల్ టు x. ఇక్కడ నుంచి f ఇన్వర్స్ ఆఫ్ y ఈక్వల్ టు x, కరెక్టా? ఈ x ప్లేస్లో నేను y ఇన్వర్స్ f ఇన్వర్స్ y సబ్స్టిట్యూట్ చేస్తాను. y మైనస్ b బై a ఈక్వల్ టు f ఇన్వర్స్ y అని. f ఇన్వర్స్ ఆఫ్ y ఈక్వల్ టు y మైనస్ b బై a. y ప్లేస్లో x సబ్స్టిట్యూట్ చేస్తాను, x మైనస్ b బై a. అంతేనా? చూడండి ఎంత సింపుల్గా ఉన్నాయి కదా, భయపడద్దండి. ఓకేనా? ఎస్, ఇది మా 8th వన్లో ఫస్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ సెకండ్ వన్. సి గివెన్ f ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ R టు 0, ఇన్ఫినిటీ. ఇది ఎలా డిఫైన్ చేశారు? f ఆఫ్ x ఈక్వల్ టు 5 to the power of x లాగా ఇచ్చారు. ఓకే, ఎస్, లెట్ y ఈక్వల్ టు f ఆఫ్ x, దీని నుంచి f ఇన్వర్స్ ఆఫ్ y ఈక్వల్ టు x లాగా తీసుకోవాలి. ఓకే, y ఈక్వల్ టు 5 to the power of x. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే టేకింగ్ log ఆన్ బోత్ సైడ్స్. ఇలా మనకి ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉంటే లాగ్ని తీసేసుకోండి. log y ఈక్వల్ టు log 5 పవర్ x. ఈ xని ముందే తీసుకుంటాను, log y ఈక్వల్ టు x ఇంటూ log 5. సో log y బై log 5 ఈక్వల్ టు x రాయచ్చా? ఓకేనా? దీన్ని మనము 10th క్లాస్లో నేర్చుకున్నాం. x ఈక్వల్ టు దీన్ని ఎలా రాయొచ్చు? log y బేస్ 5గా రాయొచ్చు. ఓకేనా? ఎస్, x అంటే ఏంటి? f ఇన్వర్స్ y. f ఇన్వర్స్ y ఈక్వల్ టు log y బేస్ 5. దీన్ని ఇంకా మనం xలలో రాయాలంటే log x బేస్ 5. అంతే, ఇదే ఇన్వర్స్ ఫంక్షన్. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ వన్. గివెన్ f ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ 0, ఇన్ఫినిటీ టు R అండ్ f ఆఫ్ x ఈక్వల్ టు log x బేస్ 2. ఓకే, ఎస్, లెట్ y ఈక్వల్ టు f ఆఫ్ x, దీని నుంచి నేను f ఇన్వర్స్ ఆఫ్ y ఈక్వల్ టు xగా రాస్తాను. ఓకేనా? y ఈక్వల్ టు f ఆఫ్ x మీన్స్ log x బేస్ 2. ఈ లాగర్థం ఫామ్ ఉంది కాబట్టి ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాస్తాను. ఓకేనా? అంటే ఎలాగా? ఇది ఈతులకు వస్తే ఏమవుతుంది? 2 పవర్ y అవుతుంది కదా. x ఈక్వల్ టు 2 పవర్ y. x మీన్స్ f ఇన్వర్స్ y ఈక్వల్ టు 2 పవర్ y. దీన్నే నేను xలో రాయాలంటే f ఇన్వర్స్ ఆఫ్ x ఈక్వల్ టు 2 పవర్ x. అంతే, ఇదే మనకు కావాల్సిన ఇన్వర్స్ ఫంక్షన్.
సో ఇది మా 2 మార్క్స్కి అడిగితే ఇలా రాసుకుంటూ వెళ్ళిపోండి. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ క్వశ్చన్ నెంబర్ 8 సొల్యూషన్. లో 9th ప్రాబ్లం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఇచ్చానన్నా, అయితే ఇన్వర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. షో దట్ ఇలా ప్రూవ్ చేయాలంట. ఓకే, చూద్దాం. గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్ అని ఉంది. ఫర్ మోడ్లెస్ ఎఫ్ లెస్ దెన్ 1. ఇది మనకి ఎలా కనిపిస్తుంది మనం ఇంకా ప్రోగ్రెషన్స్ చాప్టర్లోకి వెళ్ళాలి. ఓకేనా, గుర్తొస్తున్నాయా? ఏ ఈక్వల్ టు 1, ఆర్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఎస్ ఆఫ్ ఇన్ఫినిటీ ఈక్వల్ టు ఏ బై 1 మైనస్ ఆర్ కదా. అర్థమవుతుందా? ఎస్. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ అప్పుడు ఏం రాయొచ్చు? ఏ మీన్స్ 1 బై 1 మైనస్ ఎక్స్. ఓకే, లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై, ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై. ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు అంటున్నారు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ వై. దీని నుంచి ఓకే, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు వై. ఎఫ్ ఆఫ్ ఎక్స్ మీన్స్ 1 బై 1 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు వై. 1 ఈక్వల్ టు y ఇంటూ 1 మైనస్ ఎక్స్. 1 ఈక్వల్ టు y మైనస్ y ఇంటూ ఎక్స్ ఆర్ ఎక్స్ ఇంటూ వై. ఈ వైని లెఫ్ట్ సైడ్ పంపిస్తాను. 1 మైనస్ వై ఈక్వల్ టు మైనస్ వై ఇంటూ ఎక్స్ ఆర్ ఎక్స్ ఇంటూ వై. ఈ నెగిటివ్ పోల్ అంటే ఇక్కడ పంపిస్తే మనకి ఎలా అవుతుంది? ఇది వై మైనస్ 1 అవుతుంది. ఎక్స్ వై కరెక్టా? ఎక్స్ ఇక్కడే పెట్టుకోండి, వైని ఎదురు పంపించండి. 1 మైనస్ వై వై మైనస్ 1 బై వై ఈక్వల్ టు ఎక్స్. కరెక్టేనా? ఎక్స్ ఈక్వల్ టు వై మైనస్ 1 బై వై. ఎక్స్ మీన్స్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై ఈక్వల్ టు వై మైనస్ 1 బై వై. దీన్నే మనకి ఎక్స్లలో కావాలంటే ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్. అంతే, ఇన్వర్స్లలో అడిగారు కాబట్టి చూపించేసాం. ఇదే కదా వాళ్ళు అడిగిండేది. హెన్స్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. సో ఇది మా క్వశ్చన్ నెంబర్ 9 సొల్యూషన్. లాస్ట్ 10th ప్రాబ్లం. ఓకే, సి బేటా ఎఫ్ అనేది ఎలా డిఫైన్ చేశారు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 2 పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1. అయితే ఎఫ్ ఇన్వర్స్ని ఫైండ్ అవుట్ చేయని అంటున్నారు. చూద్దాం. గివెన్ f is mapping from 1, infinity to 1, infinity and f of x equal to 2 power x into x minus 1. Okay, let f of x equal to y. దీని నుంచి f inverse of y equal to x రాయచ్చా? f of x means 2 power x into x minus 1 equal to y. మనకి ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉంది. ఏం చేద్దాం? లాగ్స్ తీసుకుందాం. టేకింగ్ లాగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది? లాగ్ 2 పవర్ ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు లాగ్ వై. దీన్ని ముందర తీసుకుంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ 1 ఇంటూ లాగ్ 2 ఈక్వల్ టు లాగ్ వై. ఈ లాగ్ 2ని రైట్ సైడ్ పంపించేద్దాం. ఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు లాగ్ వై బై లాగ్ 2. ఇలా ఉంటే ఎలా రాయొచ్చు మనము? లాగ్ వై బేస్ 2గా రాయొచ్చు. దీన్ని ఇక్కడ ఎక్స్ని మల్టిప్లై చేస్తాను, ఇది లెఫ్ట్ సైడ్ తీసుకుంటాను. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్, దీన్ని లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మైనస్ లాగ్ వై బేస్ 2 ఈక్వల్ టు 0. ఇది మనకి ఎలా కనిపిస్తుంది? ఇట్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0లా ఉంది. హియర్ ఏ ఈక్వల్ టు 1, బి ఈక్వల్ టు -1 అండ్ సి ఈక్వల్ టు మైనస్ లాగ్ వై బేస్ 2. అప్పుడు మనకి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే
x ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a కదా నాన్న. x ఈక్వల్ టు మైనస్ బి మీన్స్ -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ -1 హోల్ స్క్వేర్ మైనస్ 4ac by 2a. 1 plus or minus root over -1 square means 1 minus into minus plus 4 log y base 2 into whole divisible by 2. ఇదేనా అడిగినది వాళ్ళు. x మీన్స్ ఎంత, f ఇన్వర్స్ ఆఫ్ y. సపోజ్ నాకు ఎక్స్లలో కావాలంటే f ఇన్వర్స్ x ఈక్వల్ టు 1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 1 plus 4 into log x base 2 whole divisible by 2. అంతే. చూడండి ఎంత బాగున్నాయి కదా. చూడడానికి ఒకటే నన్ను భయం వేస్తుంది కానీ చాలా ఈజీ ఫంక్షన్స్. ఓకేనా. ఇది మా క్వశ్చన్ నెంబర్ 10 సొల్యూషన్. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ రోమన్ ప్రాబ్లమ్స్లని డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching my video. Take care to all of you.